హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ ఫన్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక కైన్మాస్టర్లో మనం ఒక వాట్సాప్ స్టేటస్ని కానీ ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇందులో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఒక 5 సెకండ్స్ అయితే చూపిస్తాను ఎలా వస్తుందో వీడియో. సో దాన్ని చూడండి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో వీడియో. నేను కాపీరైట్స్ వస్తుంది కాబట్టి ఎందుకంటే ఎక్కువ చూపించలేను సాంగ్ని. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం, ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దానికంటే ముందు కూడా నేను ఇంకో విషయం చెప్తాను. ఇందులో యూస్ చేసిన టెంప్లెట్స్ కానీ ఇంకా మిగతా ఏ లిరిక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్స్ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ ఓన్ ఫొటోస్ని. సో అది ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం, మీరు ఛానల్ కొత్తది కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే నేను ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇందులో ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ ఉంటే కానీ మీరు ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి ఎవరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే యాప్ అయితే ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీకు ప్లస్ సింబల్ ఉంది కదా, సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు న్యూ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి ఇలాగా. సో అందులో మీరు 16:9 అనేది క్లిక్ చేసుకుంటే కన్నా మీకు హారిజాంటల్గా వస్తుంది. సో మిడిల్లో ఉన్నది క్లిక్ చేసుకుంటే మీకు స్క్రీన్ ఫుల్గా వస్తుంది, అంటే మొబైల్ స్క్రీన్ లాగా. సో ఆ తర్వాత మనకు ఓపెన్ చేస్తే కానీ ఇలా వస్తుంది. మన న్యూ ప్రాజెక్ట్ 16:9 తీసుకున్నాను, సో అందుకు ఇలా ఉంది. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీడియా అని ఉంది కదా, సో మీడియా మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ మీడియా మీద క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ స్టోరేజ్ అనేది యాక్సెస్ అవుతుంది. యాక్సెస్ అయిన తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్లో మీరు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాన్ని ఫుల్గా 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేయండి. సో 30 సెకండ్స్ ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే స్టేటస్ 30 సెకండ్స్ పెట్టుకోవడానికి. సో ఆ తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ కూడా రైట్ సైడ్ మీకు లేయర్ అని ఉంది కదా, సో లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మీడియా అని ఉంది. సో మీడియా మీద క్లిక్ చేస్తే కానీ మీకు మళ్ళీ మీ స్టోరేజ్ యాక్సెస్ అవుతుంది, మీ మొబైల్ స్టోరేజ్. అందులో నుంచి మీరు మీకు కావాల్సిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు రైట్ సైడ్లో సీజర్ అంటే కత్తెరను పక్కన ఒక డబ్బా షేప్లో ఉంది కదా, అందులో మిడిల్లో చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేశారనుకోండి మీకు స్ప్లిట్ స్క్రీన్ అనేది ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో మీరు ఆఫ్ ఉంది, ప్లస్ పక్కన మీకు ఫుల్ స్క్వేర్ లాగా ఉంది కదా, స్క్వేర్ షేప్ లాగా అది ఉంది, ప్లస్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అందులో మీరు ఫుల్ వైట్ స్క్వేర్ షేప్ ఉన్నది తీసుకుంటే కానీ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు స్క్రీన్లో మీకు ఫిట్ అయిపోతుంది అనమాట. సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సో అలాగే మీరు మిగతా ఉన్న మీకు కావాల్సిన ఫొటోస్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని మీకు తగ్గట్టుగా స్క్రీన్ ఫిట్గా పెట్టేసుకొని తర్వాత దాన్ని మీకు ఎంత టైం ఆ ఫోటో ప్లే అవ్వాలనేది మీరు అందులో డ్రాగ్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సినంత టైం వరకు మీకు ఒక ఫోటోని డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ ఎక్కువ ఫొటోస్ లేవు కాబట్టి నేను కొంచెం ఎక్కువ సెకండ్స్ ఒకటే ఫోటో పెడుతున్నాను, తక్కువ ఫొటోస్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ సెకండ్స్ టైంలో అనేది ఎక్కువ సెకండ్స్ పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి. సో లాస్ట్ ఫోటో ఒకటి ఉంది, దాన్ని కూడా నేను ప్లేస్ చేస్తాను ఇక్కడ. సో ఓకే, ఇది లాస్ట్ ఫోటో. సో నేను సేమ్ స్ప్లిట్ స్క్రీన్లో మళ్ళీ ఫిట్ పెట్టుకొని దాన్ని టైం లైన్ తగ్గట్టుగా మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాను. సో చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. సో నేను అన్ని ఈ ఫొటోస్ ఈక్వల్ టైం లైన్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా ఈ విధంగా మీరు ఏదైతే ఫోటో మూవ్ చేసుకోవాలన్నా జరుపుకోవాలన్నా కానీ ఆ ఫోటో సెలెక్ట్ చేసి దాన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. సో నా ఇప్పుడు ఫోటో సెట్ అయినాయి. సో తర్వాత మీరు మళ్ళీ రైట్ సైడ్లో మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీనిలో మీరు సాంగ్ సింబల్ అంటే మ్యూజిక్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కానీ మీరు సాంగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేను దాని మీద క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నాకు అది మన మొబైల్ స్టోరేజ్లోకి వెళ్ళింది. సో సాంగ్ ఎక్కడైతుందో ఆ సాంగ్ దగ్గరికి వెళ్ళింది. సో సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సో మై నేమ్ ఇస్ బిల్లా, నేను ట్రిమ్ చేసిన సాంగ్ ఉంది. సో అది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సాంగ్ని. మళ్ళీ మీరు సపరేట్గా ట్రిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో నేనైతే సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇప్పుడు దొరికింది. ఇప్పుడు మనం మళ్ళీ ఫొటోస్కి అనేది
యానిమేషన్ అనేది అప్లై చేద్దాం. యానిమేషన్ అంటే మనకి ఫొటోస్ రాగానే మనకి డిస్ప్లే అవ్వేటప్పుడు అది ఎలాగ మనకి డిస్ప్లే అవ్వాలి, డైరెక్ట్గా డిస్ప్లే అయితే కొంచెం బాగుండదు కదా. సో దానికోసం చూద్దాం. సో దానికోసం ఏం చేయాలంటే మనకి ఏ ఫోటోకి అయితే మనం యానిమేషన్ అప్లై చేయాలో ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ ప్యానల్లో మనకి యానిమేషన్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇన్ యానిమేషన్ అనేది క్లిక్ చేయాలి. సో ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి లోపలికి వెళ్తే మళ్ళీ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో పాప్ అని, స్లైడ్ రైట్, స్లైడ్ లెఫ్ట్ అనేసి. సో మనకు కావాల్సిన ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం ఓకే చేసుకుంటే కానీ రైట్ టిక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే కానీ మనకి ఆ యానిమేషన్ అనేది మనకి ఫొటోస్కి అప్లై అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా ప్రతి ఫోటోకి కూడా మనం అప్లై చేసుకుందాం. సో నేను ఫోటో మీద సెలెక్ట్ చేసి మళ్ళీ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ కూడా మనకు యానిమేషన్లో కావాల్సిన అన్ని స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ రైట్, స్లైడ్ అప్, స్లైడ్ డౌన్, డ్రాప్ డౌన్, కౌంటర్ క్లాక్ వైజ్ ఇవన్నీ కూడా మనకి యానిమేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం ఏదైతే అప్లై చేస్తామో ఆ విధంగా మనకు ఫోటో అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. చూస్తున్నాం, ఒకసారి చెక్ చేద్దాం ఎలా వస్తుంది అనేది. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూసారా మనకి మధ్యలో బ్లాక్ అనేది వచ్చింది కదా. సో నేను కరెక్ట్గా మూవ్ చేయలేదు ఫొటోస్. సో ఇప్పుడు చూడండి నేను అడ్జస్ట్ చేస్తున్న ఫొటోస్. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే కానీ మనకి మధ్యలో ఫోటో టు ఫోటో జంప్ అయ్యేటప్పుడు మనకి మధ్యలో ఆ బ్లాక్ బ్లింకింగ్ అనేది ఎక్కువ రాకూడదు. ఇప్పుడు చూద్దాం ఒకసారి మళ్ళీ ప్లే చేశాను. సో ఫస్ట్ ఫోటో వచ్చింది. సో నెక్స్ట్ ఫోటోకి అయితే చూద్దాం. సో ఈసారి ఎక్కువ టైమింగ్ అనేది రాలేదు చూడండి బ్లాక్ అనే దానికి. సో ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా కావాలంటే ఇంకా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది ఆ బ్లాక్ అనేది. అంటే మనకి ఫోటో టు ఫోటో జంప్ అయ్యే మధ్యలో ఆ టైం అనేది మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఫస్ట్ అయిన తర్వాత మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేయాలంటే మీకు మధ్యలో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4K, QHD, ఫుల్ హెచ్డి అనేది. సో మీరు మీకు ఏ క్వాలిటీ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ చేయండి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఈ వీడియోలో ఉన్న సాంగ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేయండి. దాన్ని డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రైట్ సైడ్ లేయర్ అనేది క్లిక్ చేసి ఎఫెక్ట్ అని ఉంది కదా, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్లో బేసిక్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గుషన్ బ్లర్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు గుషన్ బ్లర్ అనేది వచ్చింది. దీన్ని మీరు మొత్తం ఫుల్ డిస్ప్లే మొత్తం ఎక్స్పాండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాని బ్లర్ స్ట్రెంత్ ఏదైతే ఉందో మీకు రైట్ సైడ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ ఉన్న ఆప్షన్స్లో సెట్టింగ్స్ అని ఉంది. ఆ సెట్టింగ్స్ మీదకి వెళ్ళిన తర్వాత మీరు అది క్లిక్ చేస్తే కానీ మీకు ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అనేది ఉంది కదా, దీన్ని బ్లర్ స్ట్రెంత్ని 6కి అప్లై చేసుకొని ఆ తర్వాత ఈ బ్లర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా వీడియో మొత్తం డ్రాగ్ చేసుకోండి, వీడియో మొత్తం పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉందో. సో చూసారా బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది మనకు బ్లర్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఈ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా ఉంది కదా, సో మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసి మీరు వైట్ బార్డర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ వైట్ బార్డర్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ నేను ఇచ్చాను. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. సో నేను ఇప్పుడు చూసారా నేను వైట్ బార్డర్ తెచ్చాను, దాన్ని ఫుల్గా అప్లై చేసుకున్నాను. సో వీడియో మొత్తం ట్రాక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఆ వైట్ బార్డర్ మీద క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో ఇక్కడ బ్లెండింగ్ అని ఉంది కదా, సో ఈ బ్లెండింగ్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ బ్లెండింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో స్క్రీన్ అనే దాని మీద క్లిక్ చేయండి. స్క్రీన్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీకు సో ఈ వైట్ బార్డర్ అయితే ఏదైతుందో అది మొత్తం బ్లాక్తో ఉంది. మొత్తం మధ్యలో బ్లాక్ కలర్ ఉంది కదా, ఆ బ్లాక్ అనేది ఈ స్క్రీన్ అని క్లిక్ చేయడం వల్ల, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆ బ్లాక్ కలర్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సో మనకి ఏమైందంటే ఆ వైట్ ఏదైతుందో అది ఒక్కటే కనిపిస్తుంది, ఆ మిడిల్లో ఉన్న బ్లాక్ అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయి మనకు వెనకాల ఉన్న వీడియో అనేది మనకు క్లియర్గా, వెనకాల ఉన్న ఏదైతుందో అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూద్దాం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో. చూడండి. సో చూసారా మనకు వైట్ బార్డర్ అయితే వచ్చింది, మనకు వెనకాల ఉన్న ఫోటో అయితే కనిపించింది. బట్ చూస్తే ఇక్కడ నేను ఈ వైట్ బార్డర్ మనకు పైన కింద కూడా పోయింది కదా, సో దానికి ఏం చేయాలంటే ఈ స్ప్లిట్ స్క్రీన్లో ఆఫ్ చేసేసి దాన్ని డ్రాగ్ చేసుకోండి. మనకి ఎంతైతే కావాలో అంత మనం డ్రాగ్ చేసుకోవాలి. సో చూడండి నేను ఇక్కడ డ్రాగ్ చేస్తాను క్లియర్గా. సో ఈ విధంగా నేను వీడియోకి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా నేను డ్రాగ్ చేసుకున్నాను. సో డ్రాగ్ చేసిన తర్వాత చూడండి ఎలా వస్తుందో క్లియర్గా. ఇప్పుడు కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ మీరు రైట్ సైడ్లో ఉన్న ఆప్షన్స్లో లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ అదే వైట్ బార్డర్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకో వైట్ బార్డర్ని తీసుకోవాల్సి వస్తుంది. సో చూసారు కదా నేను ఇంకో వైట్ బార్డర్ తీసుకున్నాను. దీన్ని ఇలా క్రాస్గా రొటేట్ చేసి కొంచెం సైజ్ తగ్గించి మనకు కావాల్సిన ప్లేస్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసి మీరు రైట్ సైడ్ చూసుకుంటే కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా, అందులో మళ్ళీ బ్లెండింగ్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు స్క్రీన్ అనేది క్లిక్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మనకి ఆ బ్లాక్ అనేది పోవాలి కదా. సో చూడేసారు ఇప్పుడు మనకు డైరెక్ట్గా
మొత్తం కూడా కనిపించేస్తుంది. సో ఇప్పుడు కనిపించిన తర్వాత దీన్ని మొత్తం వీడియో అంతా అయితే అప్లై చేయండి బార్డర్ని, ఎందుకంటే మనకు ఇది కాన్స్టెంట్గా ఉండిపోతుంది కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ మీరు రైట్ సైడ్ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా ఆ వీడియోని అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది. సో ఆ వీడియోని ఇలా మీరు తెచ్చుకున్న తర్వాత దీన్ని సేమ్ కరెక్ట్గా మన చిన్న వైట్ బార్డర్ ఏదైతే ఉందో అందులో ఫిట్ అయ్యేలాగా మీరు దీన్ని సైజ్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి, ఇది కొంచెం హార్డ్గా రిస్కీగా ఉంటుంది. కొంచెం మీరు ఓపికతో దీన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే కన్నా సైడ్స్లో మళ్ళీ ప్రాబ్లంగా ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా మీరు అడ్జస్ట్ చేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా నేను ఎట్లా అడ్జస్ట్ చేశానో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు వీడియో ప్లే చేసి చూస్తే ఎలా వస్తుందో చూడండి. సో ఈ విధంగా అయితే మనం ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇంకా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నా, ఎందుకంటే సంథింగ్ ఏదో ప్రాబ్లంగా ఉంది అందుకని. సో అలా అడ్జస్ట్ చేసుకున్నాను, ఇంకా మెల్లగా చేస్తూనే ఉన్నా. సో ఇలా వీడియో అడ్జస్ట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా వస్తుందో లేదో. సో నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీడియాలో నుంచి మీరు మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్స్లో కానీ మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ నుంచి మీరు కలర్ వీడియో అయితే తెచ్చుకోండి. ఇలా కలర్ బ్యాక్గ్రౌండ్ వీడియో, ఈ కలర్ ఎఫెక్ట్. సో చూసారు కదా ఇప్పుడు ఈ కలర్ ఎఫెక్ట్ అయితే ఎలా ఉందో, దీన్ని మళ్ళీ మీరు కూడా బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఆ బ్లెండింగ్లో స్క్రీన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ఇందులో ఉన్న బ్లాక్ అనేది క్లియర్ అయిపోయి మనకు బ్యాక్గ్రౌండ్లో అనేది కనిపిస్తుంది. ఓన్లీ మనకు ఈ మిగతా కలర్ అనేది ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ కూడా దీన్ని ఇది చూస్తే కానీ మనకు ఫోటోని డామినేట్ చేస్తుంది. సో దీనికి ఏం చేయాలంటే మళ్ళీ మీరు సేమ్ అదే ఏదైతే మీరు ఇప్పుడు తెచ్చుకున్నారో ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆల్ఫా ఒపాసిటీ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు దాన్ని కొంచెం తగ్గించుకోండి, ఒక 71% పెట్టుకోండి, 70 or 64. చూస్తే ఇప్పుడు మనకి కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఏమవుతుందంటే మనకు అది ఫుల్గా డామినేట్ చేస్తుంది. సో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసి మీరు ఆప్షన్స్ వస్తాయి కదా రైట్ సైడ్, దానిలో మీరు సౌండ్ స్పీకర్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మళ్ళీ స్పీకర్ సింబల్ ఉంది కదా దాన్ని ఆఫ్ చేయండి. సో ఎందుకంటే ఈ కలర్ బ్యాక్గ్రౌండ్తో పాటు మనకు సమ్ మ్యూజిక్ అనేది ఉంది, అది మళ్ళీ మన మెయిన్ వీడియో మ్యూజిక్ని డిస్టర్బ్ చేస్తుంది, అందుకనేసి అది మీరు ఆఫ్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని మ్యూజిక్ సింబల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సో అవి డౌన్లోడ్ చేసుకోండి. సో అవి కూడా ఇక్కడ పెట్టుకుంటే కొంచెం మనకు వ్యూ అనేది బాగుంటుంది. సో చూడండి నేను అప్లై చేస్తున్నాను. సో ఈ మ్యూజిక్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఇలా క్రాప్ చేసుకొని సైజ్ తగ్గట్టుగా క్రాప్ చేసుకొని దాన్ని మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు దీన్ని బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి స్క్రీన్ మీద అయితే అప్లై చేయండి, ఎందుకంటే దీనికి కూడా కొంచెం బ్లాక్ కలర్ అయితే ఉంది అది పోతుంది. సో చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో నీట్గా ఉంది కదా. సో మళ్ళీ మీరు లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీదకి వెళ్తే కన్నా మళ్ళీ నేను కింద కొంచెం మనకి మ్యూజిక్ బార్ అను మ్యూజిక్ ప్లే ఆప్షన్స్ ఉంటాయి కదా అదైతే ఇచ్చాను నేను, కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో అదైతే తెచ్చుకోండి. అది తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా క్రాప్ చేసుకొని సో మనకు తగిన ప్లేస్లో అయితే పెట్టుకొని దాన్ని కూడా బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే దీంతో పాటు కూడా మనకు కొంచెం బ్లాక్ అనేది ఉంది. చూడండి ఇప్పుడు ఎంత క్లియర్గా నీట్గా ఉందో. సో ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేద్దాం వీడియోని. సో చూస్తే చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు మళ్ళీ మనం లిరిక్స్ అయితే తెచ్చుకుందాం, సాంగ్ లిరిక్స్. సో లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీదకి వెళ్ళి అందులోనే సేమ్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లిరిక్స్ అయితే తెచ్చుకుందాం. సో తెచ్చుకొని మనం దీన్ని కొంచెం సైజ్ తగ్గించి మనకు ఇక్కడ రైట్ కార్నర్లో కొంచెం ప్లేస్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ అప్లై చేసుకుందాం. సో దీన్ని కూడా మళ్ళీ దీని మీద బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే పోయి మనకు నీట్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు క్లియర్గా మనకి వీడియో అయితే ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం మనకు కరెక్ట్గా కావాల్సిన ప్లేస్లో. సో ఈ విధంగా అయితే మనం చేయాలి. సో చేసిన తర్వాత కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకొని మనకి, ఎందుకంటే అది మనకి ఫోటో మీద ఓవర్ అయిపోతుంది, అంటే ఓవర్లాప్ అవుతుంది. సో అలా అవ్వకుండా మనం కొంచెం నీట్గా కరెక్ట్ ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకుందాం. సో చేసుకుని ఒకసారి చూస్తే మనకి సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నీట్గా క్లియర్గా ఉంది. సో ఈ విధంగా అయితే మనం చేసుకున్నాక ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో లేయర్స్ అవన్నీ కూడా మనం ఇలా ట్రిమ్ చేసుకోవాలి. సో ఇలా ట్రిమ్ చేసిన తర్వాత మనం ఒకసారి చూద్దాం. వీడియో కరెక్ట్గా 30 seconds అయితే మనకుంది. సో ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ రైట్ సైడ్లో
ఒక చిన్న రౌండ్ సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీనిలో మీరు మిడిల్లో వీడియో ఉంది కదా, సో వీడియో మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియో ఫేడ్ అవుట్ ఉంది కదా, ఇదేంటంటే మనకి వీడియో ఎండింగ్లో మనకి కొంచెం డైరెక్ట్ కట్ అవునట్టు కాకుండా కొంచెం స్లోగా ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో దీనికి మనం ఇక్కడ ఎండ్ ఆఫ్ ప్రాజెక్ట్ దగ్గర మనం దీన్ని ఆన్ చేసుకుందాం. సో ఆన్ చేసుకున్నాక మనం ఈ ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ క్లియర్గా. సో అయిపోయింది. సో అయిన తర్వాత మనం ఇక్కడ రైట్ సైడ్లో మళ్ళీ ఆ సర్కిల్ పైన షేర్ అనే ఆప్షన్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కానీ మనకి ఎక్స్పోర్ట్ అండ్ షేర్ అనేది క్లియర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు మీకు కావాల్సిన క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. 4K, QHD, FHD ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు సెలెక్ట్ చేసుకున్న క్వాలిటీ ప్రకారం మీకు ఇక్కడ వీడియో సైజ్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో దాని మీద చూసారా 21 MB 47 MB అని చేంజ్ అయింది. సో తర్వాత మీరు ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో అయితే ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే మనకు క్లియర్గా మనకి చేసుకుంది క్లియర్గా ఉందా లేదా అని తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. సో మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు నచ్చినట్టయితే కానీ లైక్ ఇవ్వండి. సో దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.